ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే జర్నలిస్టులపై దాడి చేయడం దారుణమన్నారు కావలి జర్నలిస్టులు. జర్నలిస్టులపై దాడులకు హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడిని నిరసిస్తూ కావలి పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్టీఓకి వినతి పత్రం అందించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడి జరిగితే ఇంతవరకు సీఎం స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రెండు రెళ్ళు 4 గంటే గుండాలు గండ్రాలు విసిరే సీమగా మారింది. క్షేమం అవిభాజ్యం అంటే జైలు నోళ్లు తెరుస్తున్నాయి. పాత్రికేయుల మీద దాడులు ఈరోజు కొత్త కాదు. 2 దశాబ్దాలుగా తొలిసారిగా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చార్మినార్ రస్తా దగ్గర రసూల్ని కొట్టారు, చంపేశారు. ఆ తర్వాత కావల్లో రామ్మోహన్ రావు మీద దాడి జరిగింది. క్రమంగా ఈ దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు పొట్టపోసుకోవడానికి వచ్చిన పాత్రికేయుల మీద జరుగుతున్నాయి తప్ప యాజమాన్యాల మీద కాదు. ఈ గత 5-10 ఏళ్లుగా యాజమాన్యాలు వర్సెస్ ప్రభుత్వాల మధ్య వైరం జరుగుతుంది. ఈ వైరంలో అమాయకులైన పాత్రికేయుల మీద దాడులు జరుగుతున్నాయి. మన నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం పోలిస్తే ఆంధ్రజ్యోతి విలేకరి పొదలకూరు దగ్గర, మర్రిపాడు దగ్గర మరి ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడులు జరిగినాయి. కానీ మన రిపోర్టర్లలో ఐక్యత లేకపోవడంతో ఈ దాడుల పరంపర నిత్యం కొనసాగుతూ వస్తుంది. యాజమాన్యాలు అటు ప్రభుత్వాలు వాళ్ళు మారినా వీళ్ళు మారినా అందరూ హ్యాపీగా ఉన్నారు. రోడ్డు మీదకి పెన్ను చేతి పట్టుకుని వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు కెమెరాలు పట్టుకుని తిరిగే ఈ పాత్రికేయుల మీద దాడులకి ఎవరు బాధ్యత చెప్పాలి? అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వేచ్ఛాయుతంగా కలం కలిపేందుకైతే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? వార్త రాయడమే ఈరోజు విలేకరు తప్పు అయితే, ఈరోజు విలేకరే లేకపోతే ఇలాంటి సమాజ రుగ్మతలను ఎవరు బయటికి తీసుకొస్తారు? భయభ్రాంతులకు గురవుతున్నటువంటి విలేకరులకు రక్షణ కల్పించాలంటే ప్రభుత్వాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సభలోనే ఇలాంటి దాడులు జరిగితే దీనికి రక్షణ ఎవరు? దీనిపై అయితే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఖండించి దీనిపై చర్యలు తీసుకొని ఏం జరిగిందో ఆ సభలో సరైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దాడికి పాల్పడిన దుండగుల మీద ఈరోజు గోండా మోకల మీద అయితే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమైతే విలేకరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియదు. కవరేజీకి వెళ్లిన అనంతపురం ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మొక్కలు చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఆ దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.